ఒకవైపు ఎల్ నినో ప్రభావం, మరోవైపు కూరగాయల ధరల మంట, మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ గాడి తప్పుతోంది. ధరలు ఒక్కసారిగా పెరగడంతో మధ్యతరగతి పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. వారానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు రోజువారీ అవసరాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు గతేడాదితో పోలిస్తే చాలా వరకు పెరిగాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. మనం హైదరాబాద్లోని ఒక మార్కెట్ యార్డ్లో అయితే మనం ఉండడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ రానికి ముఖ్య గల కారణం ఏంటంటే ఈ ఎలినో ఎఫెక్ట్ ద్వారా వర్షాలు అప్ అండ్ డౌన్ కావడంతో పంటలు కూడా సరిగా పండే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. ముఖ్యంగా ఇటు రైతులకు కూడా, అంటే ఏవైతే కూరగాయలు పండించే రైతులకు కూడా గిట్టుబాటు కాని రోజులు ఇవి. ఆ తర్వాత ఇటు మనం చూసినట్టయితే కూరగాయల వ్యాపారులు ఎవరైతే వీరుగున్నారో వీరికి కూడా అంతగా గిట్టుబాటు లేదన్నట్టుగా అయితే వీరు చెప్తున్నారు. సో వీరిని అడిగి వీరి యొక్క లైఫ్ ఎలా ఉంది, వీరి యొక్క అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే. నమస్తే. కూరగాయల రేట్లు ఎట్లున్నాయి బాబాయ్? ఇప్పుడైతే గిరాకులు లేవు. రేట్లు అయితేనేమో నా మార్కెట్లో 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు రేట్లు ఉన్నాయి. ఇక్కడైతే మాకు గిరాకు రేటుబాటు లేదు, గిరాకు లేదు. ఒకరోజు దేవాల 2 రోజుల మళ్ళీ అవుతుంది, గిరాకులు లేవు. అదైతే ఉంది. పోయిన సంవత్సరం ఇదే వర్షాకాలంలో రేట్లు ఎట్లా ఉండే? ఈసారి వర్షాకాలంలో పిరేముండే, అప్పుడు పిరేముండే మాల్వి పోతుండే. ఇప్పుడైతే గిరాకులు లేవు అసలు. పోయిన రేట్ కానీ వర్షాలు ఒకసారి పడుతున్నాయి, ఒకసారి పడతలేవు కదా, దాని ద్వారా రైతులకు ఏమైనా ఎఫెక్ట్ ఉందా? అంటే వాళ్ళకి సరిగా పండగనే మీకు కూడా దొరుకుతలేవా? రైతులకు అంత ఇది లేదు, మనకు తెలియదు. కానీ మన మార్కెట్లో అయితే రేటు ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. అట్లా మార్కెట్లో అయితే ఒకరోజు ఎక్కువ ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది రేట్లు. మామూలుగా పబ్లిక్ వచ్చి బేరం చేస్తారు కదా, సో కొంచెం బాబాయ్ రేట్ తగ్గి అంటారు కదా, మరి తగ్గించే ఛాన్సెస్ అంటే? తగ్గించంటే 10 రూపాయలు తగ్గించి ఇస్తాం. మరి మీకు గిట్టుబాటు అవుతుందా? అయితే ఇక 5 రూపాయలు కిలో, 2 రూపాయలు, 5 రూపాయలు.